అభాండం వేసింది. ఎక్కడ నవ్వను, నవ్వు రానివాడు, చదువు రాని వాళ్ళగా నవ్వు రానివాడు అని నా మీద అభాండం వేసింది. నేను అదేం లేదు, నవ్వుతాను. నేను నా బతుకేమైపోయిందంటే, ఊళ్ళో ఎక్కడ ఏది జరిగినా అదేంటి ఊళ్ళో పెళ్ళి కుక్కలాడ వీళ్ళగా ఎక్కడ ఏ ఆడియో అయినా ఏ ఓపెనింగ్ అయినా నన్ను పిలుస్తారు. ఆ పిలిచేవాళ్ళు ఎవరో తెలియదు, అక్కడికి వెళ్ళినాక ఎవరుంటారో తెలియదు. ఈ సినిమా ఇది మా సొంత సినిమా లాంటిది. ఎందుకంటే దీంట్లో ఉన్న పార్ట్నర్స్, ప్రొడ్యూసర్లు, కో ప్రొడ్యూసర్లు అందరూ కూడా మా సొంత మనుషులు. ఇప్పుడు మా రామిరెడ్డి గారు నేను సినిమాలు తీయక ముందు నుంచి అయినా ఇండస్ట్రీలో ఉండి స్టోర్పురం దొంగ లాంటి సినిమాలు ఎన్నో తీసి సక్సెస్ఫుల్ నిర్మాతగా ఉన్నారు. చిరునవ్వుల చిరుజల్లు, దిస్ టైటిల్ యాప్స్ ద హీరో. ఎంతమందిని పడేసాడో తెలియదు కానీ తమిళనాడులో ఇంకా ఇక్కడ ఆంధ్రాలో కూడా చాలా రోజులైంది స్టార్ట్ అయ్యి. ఇట్స్ రియల్లీ ఫ్యామిలీ బేస్డ్ అండ్ గుడ్ ఫిలిం. జానీ గారు చెప్పారు నాకు, అన్న సినిమా బాగా హిట్ అంట, చూద్దామన్నా అంటే సరే అన్న అని పొద్దున వెళ్ళాం. చెన్నై వెళ్ళి స్పెషల్ వెంట్ టు సీ యువర్ మూవీ జీవాజీ. ఆయన చూసి సినిమా లేదు, ఎట్టి పరిస్థితిలో జానీ గారికి, రెడ్డి గారికి చెప్పాను, ఎట్టి పరిస్థితులు మీరు సినిమా చేయాలన్నా. జీవాస్ రంగం మనందరికీ తెలుసు, రంగం అద్భుతంగా చేసింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ జానీ గారు, రెడ్డి గారు వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం తమిళ్లో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. చిరునవ్వుల చిరుజలతో రంగం కంటే కూడా పెద్ద హిట్ కావాలని, మా రామిరెడ్డి గారికి ఫైనాన్షియల్గా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాని మా మిత్రులు జానీ గారు, రామ్ సుబ్బారెడ్డి గారు తీసుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ సినిమా తమిళ్లో లాగే తెలుగులో కూడా బంపర్ హిట్ అందుకోవాలని, వాళ్ళ ఫ్యూచర్ అంతా సక్సెస్ అవ్వాలని ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అలాగే చిరుజల్లుల చిరునవ్వు, నేను యాక్చువల్గా పిక్చర్ చూశాను, కంప్లీట్ పిక్చర్ తమిళ్ చూశాను. నేను చూసినాక రామరెడ్డి గారికి పిక్చర్ కొనకముందు కథ చెప్పాను. నేను ఆయన అసలు పిక్చరు నేను తీసుకుంటున్నాను శ్రీనివాస్ అని కూడా నాకు చెప్పలా. నేను పిక్చర్ చూసి తమిళ్ కంప్లీట్గా రామరెడ్డి గారికి చెప్పాను, సార్ నంబర్ 1 ఉంది, క్లాస్కి ఉంది. కొన్ని నాకు జీవా గారు డైరెక్టర్గా ఆ పిక్చర్లో ఆ ఇన్సిడెంట్లు నాకు జరిగినాయి కొన్ని, అందుకని నాకు ఆ సినిమా బాగా నచ్చింది. அகமது, ஜீவா, வினய், சந்தானம் பெரிய லெவலில் ஹிட் ஆகிருக்கு. அதே மாதிரி தெலுங்குலேயும் வெற்றியடைய வாழ்த்து கூறி விடைபெறுகிறேன். Thank you, Mr. Rami Reddy and Mr. Johnny and the media for doing such a grand launch. And I'd like to thank Mr. Tamil Kumaran and my Jiva, Trisha, Vinay, Santanam, Andrea and Nasir sir to be part of this nice film. And మా ఫ్రెండ్స్ అందరూ అంతా సినిమా బాగుంది తీసుకోమని చెప్పారు, అందుకని ఆ సినిమా తీసుకోగానే కేవి సత్యనారాయణ గారికి, మా ఫ్రెండ్ వేణుకి చెప్పాను, బాగుంది తీసుకుందామని చెప్పారు. అట్లా ఆ తర్వాత జానీ వచ్చి, సార్ మేము ఇప్పుడు జానీకి నాకు 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, అట్లానే జానీ వచ్చి సార్ మనం కలిసి చేద్దాం అన్నాడు. I can't speak too much of Telugu. The only words in Telugu I know are Bavunara, Annam Tinava and Mandu Tagatva. So I'll make it short and sweet in English. I've already thanked my Tamil team. It's brought in a lot of success to my producer, my director, my lead actor, Jiva, Andrea, Trisha and all of us. I'm sure it'll be a great success over here. I just hope and pray it brings in a lot of success to Sri Ramareddy sir, Johnny sir and RA Arts Productions. కేవి వేణుగోపాలు నాకు మంచి ఫ్రెండ్ కావడం ఫస్ట్ నా అదృష్టం. నా ప్రతి సినిమాకి నాకు అనుకోండి ఏదో ఒకటి నువ్వు చేయరా అనేసి నన్ను ప్రోత్సహిస్తూ ఆయన నాకు ప్రోత్సహించడమే నాకు అదృష్టం ఫస్ట్. అట్లాగే ఈ సినిమా నాకు దొరకటం ఇంకా రెండో అదృష్టం. ఈ సినిమా నాకు నా మిత్రుడు 20 సంవత్సరాల ఫ్రెండ్ రామిరెడ్డి గారు మీ ఇద్దరం కలిసి సినిమా చేస్తాం కాబట్టి ఈ సినిమా మా మంచి విజయాన్ని ఇచ్చిదనేసి నేను రంగం సినిమా చూశాను. ఆ జీవా గారు పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా, అప్పటి నుంచి జీవా గారు అంటే నాకు మంచి లైక్, మంచి స్మార్ట్గా ఉంటారు, మంచి అంటే మాస్లో ఆడియన్స్లో బాగుంటుంది. అట్లా వచ్చాడు గెలిచి సినిమా చూశాను ఈ మధ్య అప్పుడు రిలీజ్ అయినప్పుడు. As Vinay told, even I know some Telugu. Manavadu, Manchivadu, Mana favorite, Pesarattu. I know this. This is what we do. And always when I come down to doing Telugu films, I really like the audience here. They really welcome my films. It's been a pleasure here always to bring films from Tamil Nadu
and I'm sure I've been waiting for a straight film. I just said whenever I do a straight film, I will talk in Telugu. But I'm just waiting for a straight film for a very soon. I mean, for a very long time. And thanks to our producers, Rami Reddy Garu and Johnny Garu. They have been beautiful producers, and they've been promoting the film beautifully and great hospitality. And thanks to all my friends who are the co-actors like Vinay, Santanam, Trisha, Andrea, and Nasser sir. He's like my guru. So I thank everybody for making this film a beautiful and a successful film. And Ahmed is a very good friend of mine. When he told me the script, I really loved it. And I'm sure, like how Tamil Nadu audience liked this film, I'm sure Telugu audience will also love this film. Like I'm just waiting for another magic like Rangam. And last but not the least, thanks to Tamil Kumran sir for giving a trend-setting film, for understanding a beautiful film like this. More than everybody, thanks to Mr. Shashank, the writer, and Mr. Vasu, who dubbed for my voice. And also thanks to none other than Harris Jera sir. We couldn't see him today, he's pretty busy. And he's been a very successful music director, especially with my combination. And we've really done some good films like Rangam, Snehididu. And now this took me half day to learn this title, Chiru Navulu Chirajalu. So it took me half day to, like, you know, as she had told me like Endrendrum Punagai, like, you know, I mean, she really tried that. It's going to be the same with me. So thank you so much for all the support. Thank you so much.